వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెంటెక్యూ స్టడీ ఛానల్. మనం ఇండియన్ పాలిటీలో ఇంతకుముందు క్లాస్లో మనము ఫండమెంటల్ రైట్స్ గురించి సంబంధించినటువంటి విషయాలన్నీ చర్చించుకున్నాము. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ తర్వాత మనకి రాజ్యాంగంలో డిపిఎస్పి అంటాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాము. దీని తెలుగులో ఆదేశిక సూత్రాలను పిలుస్తాము. ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటే, ఫండమెంటల్ రైట్స్ తర్వాత భాగంలో పార్ట్ 4లో ఉన్నటువంటివి డిపిఎస్పి అంటాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో ఆదేశిక సూత్రాలు. అయితే నేను ఫండమెంటల్ రైట్స్ తర్వాత వెంటనే ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తున్నాను. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తర్వాత 4A భాగంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం చర్చించుకుంటున్నాం ఈరోజు. ఈ 4A భాగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం తెలుసుకుందాము. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి స్టార్టింగ్లో అంటే 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మన భారత రాజ్యాంగంలో లేవు అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది ఎప్పుడు చేర్చారో అనే దానికంటే ముందుగా అసలు ప్రాథమిక విధులు అంటే ఏంటంటే, ప్రాథమిక విధులు అంటే భారత పౌరుడు ఎవరైతే ఉన్నారో లేదా సిటిజన్ అంటాం, ఆ సిటిజన్ ఉండే కనీస బాధ్యత అని పిలుస్తాము. ఆ బాధ్యతనే మనము డ్యూటీ అంటాం. సో ప్రతి రాజ్యాంగంలో వాళ్ళకి తగినట్టుగా డ్యూటీస్ అనేటివి పెట్టుకొని ఉంటారు. అలానే రైట్స్ కూడా ఉంటాయని చెప్పాము. ఆ రైట్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేశాము. ఈరోజు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూసుకుంటే, ప్రతి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్తో పాటు కొన్ని రాజ్యాంగాలలో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటారు. మన రాజ్యాంగంలో అయితే స్టార్టింగ్లో లేనప్పటికీ తర్వాత చేర్చడం జరిగింది. ఆ చేర్చినటువంటి సందర్భం ఏది కాదు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం ఇంగ్లీష్లో. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే రాజ్యాంగ సవరణ చట్టం అంటాము. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేర్చడం జరిగింది. 1976లో చేర్చేటప్పుడు ఒక కమిటీ అనేది వేయటం జరిగింది. అది ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సర్దార్ స్వరణ్ సింగ్ అంటాము. ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ వేయటం ద్వారా ఈ కమిటీ ఏం చెప్పిందంటే, మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చాలని సూచించినప్పుడు ఈ కమిటీ సూచనల మేరకు, ఈయన ఎవరు కాదు, సర్దార్ స్వరణ్ సింగ్ ఎవరు కాదు, ఈయన ఇందిరాగాంధీ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశాడు. ఈ క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఆయన పేరు మీదుగానే ఒక కమిటీ వేయటం జరిగింది. ఇది దేనికోసం వేశారంటే ఫండమెంటల్ డ్యూటీస్ కోసం వేశారనేది మనం మర్చిపోకూడదు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కోసము కమిటీ వేసినప్పుడు ఈ కమిటీ సూచించిన దాన్ని బట్టి మన భారత రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులని చేర్చాలన్నటువంటి సిఫారసు అయితే చేశారు. ప్రస్తుతానికి మనకి మన భారత రాజ్యాంగంలో స్టార్టింగ్లో అంటే స్వరణ్ సింగ్ కమిటీ సూచనల ప్రకారం 10 ప్రాథమిక విధులు అనేటివి ఉండేవి. తర్వాతి కాలంలో ఇంకొక విధిని చేర్చారు. వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ కానీ లేదంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ కానీ వీటి గురించి మనకి తెలియడానికంటే ముందు ఒక చిన్న కారణం అయితే తెలుసుకోవాలి. అదేంటంటే ఫండమెంటల్ రైట్స్కి అలాగే ఫండమెంటల్ డ్యూటీస్కి తేడా ఏంటి. ఇది పౌరుడికి గల హక్కు ఏదో తెలియజేస్తుంది. ఇది పౌరుడికి కలిగినటువంటి హక్కు కాదు, పౌరుడికి కలిగినటువంటి బాధ్యత అనేది ఇక్కడ మనం గుర్తు చేయాలి. అంటే బాధ్యతని కలిగి ఉండాలనేది ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇక ఫండమెంటల్ రైట్స్కి కానీ లేదంటే ఫండమెంటల్ డ్యూటీస్కి కానీ తేడా ఏంటి అనేది ఆలోచిస్తే, మనము తేడా గురించి ఆలోచిస్తే వీటికి చట్ట సంరక్షణ అనేది ఉంది. అంటే చట్టాలు చేస్తుంది పార్లమెంటు, తగినటువంటి సిఫారసులతో చట్టం యొక్క అమలు గురించి ఆలోచిస్తుంది. దీనికి చట్టం యొక్క వివరణ కానీ చట్టం యొక్క అమలు అనేది ఉండదు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, అంటే ఫండమెంటల్ రైట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకి మనం వెళ్ళొచ్చు. కానీ వీటి విషయంలో సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళాల్సినటువంటి అవసరత ఉండదు. అంటే అల్టిమేట్గా న్యాయ సంరక్షణ అనేది ఉండదు. దేనికి, ఫండమెంటల్ డ్యూటీస్కి న్యాయ సంరక్షణ ఉండదు, ఫండమెంటల్ రైట్స్కి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటివి మనకి పార్ట్ 3లో ఉన్నాయి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటివి పార్ట్ 4Aలోన భాగంలో మనకి కనిపిస్తాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేటివి ఏ భాగంలో ఉన్నాయంటే పార్ట్ 4A అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి మన భారతదేశము ఆయా సందర్భాలలో
చట్టాలను తయారు చేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగా మొదటి చట్టాన్ని తీసుకుని చూస్తే జాతీయ గౌరవాలను అగౌరవపరచుటను నివారించు చట్టం 1971లో ఒక చిన్న యాక్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం అని తీసుకొని రావడం జరిగింది. అలాగే 1974లో మనకి నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే యూడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని దీనికోసము ప్రాథమిక విధులను గురించి పేర్కొన్నట్టుగా మనకి యూడిహెచ్ఆర్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకి యూడిహెచ్ఆర్ యాక్ట్లో కూడా ఈ విషయాలను పొందుపరిచినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఇవి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి విషయాలు. ఇంతకీ ప్రాథమిక విధుల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ముందు మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది. ఈ కమ్యూనిటీ ట్యాబ్లో పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ క్వశ్చన్స్ని చదివి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్లో అక్కడే పోస్ట్ కామెంట్లో చేయండి. దానికి సంబంధించి ఆన్సర్స్ కూడా మీరు తెలుసుకోండి. ఇక 51A అని మనం తెలుసుకున్నాం కదా. ఈ 51Aలో అంటే ఆర్టికల్ 51Aలో భారత ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. అవి టోటల్గా స్టార్టింగ్లో 10 ఉన్నాయి, తర్వాత 11 అయ్యాయి. ఆ 11th ఫండమెంటల్ డ్యూటీ గురించి కూడా మనం చర్చించుకుందాం. ఈ 10 ఏంటయ్యా అంటే ఈ 51Aలో ఉన్నటువంటి విషయం ఏంటయ్యా అంటే ఇది భారతదేశంలోని ప్రతి పౌరుడి విధిగా ఉంటుంది. అంటే ఫండమెంటల్ డ్యూటీగా ఉంటుంది. ఇవి ప్రెజర్గా చేసి చెప్పేవి కాదు. నైతిక బాధ్యత అనేది పౌరుడికి ఉంటుంది అనేది బాధ్యత గురించే మాట్లాడుతుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక ఫస్ట్ది చూస్తే ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటయ్యా అంటే రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను మరియు సంస్థలను జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని గౌరవించడం. అంటే మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, అట్ ది సేమ్ టైం మన జాతీయ జెండాని గౌరవించాలి, జాతీయ గీతాన్ని కూడా జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం నేర్చుకోవాలనేది ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది ఏంటయ్యా అంటే మన జాతీయ స్వేచ్ఛా పోరాటాన్ని ప్రేరేపించిన గొప్ప ఆదర్శాలను ఆదరించడం మరియు అనుసరించడం. దీని యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో చాలామంది పోరాటం చేసి చాలామంది తమ ఆశలు కోల్పోయారు, తమ ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ స్వేచ్ఛా పోరాటంలో చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆదర్శాలను కానీ వారి అనుకరణను కానీ మనం పాటించాలనేది ఇక్కడ మన దేశంలో మన భారత రాజ్యాంగం ప్రాథమిక విధులుగా మనకిస్తున్నటువంటి సూచన అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది ఏంటయ్యా అంటే మనం మూడవది చూస్తే భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతను సమర్థించడం, రక్షించడం. అంటే సార్వభౌమాధికారాన్ని సమగ్రతను మనం పరిరక్షించాలి. మన దేశం యొక్క సమగ్రత మనం పరిరక్షించకపోతే ఎవరు పరిరక్షిస్తారనేది ఇక్కడ మనము ఒక ప్రశ్నార్థకంగా కూడా ఆలోచించవచ్చు. ఇక నాలుగవ విషయాన్ని చూస్తే దేశాన్ని రక్షించడానికి మరియు అలా చేయమని పిలిచినప్పుడు జాతీయ సేవలను అందించడానికి ఎప్పుడైనా పౌరుడు ప్రాథమిక విధిగా దీనిని అనుసరించాలనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే జాతీయ సేవలో మనము పాల్గొనాలి, దేశాన్ని మనమే రక్షించుకోవాలనేది మనం ఇక్కడ నాలుగవ డ్యూటీగా మనం చూడొచ్చు. ఇక ఐదవదిగా చూస్తే మనము దేశంలోని వివిధ కులాలు, మతాలు, వర్గాలు ఏవైతే ఉంటాయో వీటి మధ్య సామరస్యానికి కృషి చేయాలే కానీ ఎప్పుడూ కూడా వీటి మధ్య ద్రోహాలను కానీ వీటి మధ్య అక్కడక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను కానీ దృష్టిలో పెట్టుకొని వీటిని పెంచడానికి ప్రయత్నం చేయకూడదు అనేది మనం ఇక్కడ చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి డ్యూటీ ఇది. అంటే మతపరంగా, భాషపరంగా, ప్రాంతీయ పరంగా ఎటువంటి వైవిధ్యాలను మనము చేయకూడదు. అటువంటి అవమానకరమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము త్యజించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఆరవదిగా చూస్తే ఆరవ డ్యూటీగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తే మా మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వాన్ని విలువైనదిగా మరియు సంరక్షించడానికి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి. అంటే ఆరవగా మన ఉమ్మడి సంస్కృతి ఏదైతే ఉందో ఆ ఉమ్మడి సంస్కృతిని మనము గౌరవించాలనేది ఆరవదిగా తెలుపుతుంది. ఇక ఏడవదిగా చూస్తే మనకి నదులు కానీ, సరస్సులు కానీ, అడవులు కానీ, వన్యప్రాణులు కానీ ఏవైతే ఉంటాయో వాటి పట్ల మనము గౌరవంగా ఉండాలి, అలాగే వాటి పట్ల మనము కరుణ కలిగి ఉండాలనేది మనకి ఏడవ డ్యూటీగా ఉన్నటువంటి విషయం తెలియజేస్తుంది. ఇక ఎనిమిదవ డ్యూటీని చూస్తే శాస్త్రీయ నిగ్రహాన్ని
మానవతావాదాన్ని మరియు విచారణ మరియు సంస్కరణల స్ఫూర్తిని పెంపొందించడానికి అనేది మనకి ఈ 7వ ఫండమెంటల్ డ్యూటీలో తెలుస్తున్నటువంటి 8వ ఫండమెంటల్ డ్యూటీలో తెలుస్తున్నటువంటి విషయం. 8వ ఫండమెంటల్ డ్యూటీలో ఏంటంటే మానవతావాదము మరియు సంస్కరణల స్ఫూర్తి అనేది మనకు ఉండాలి. అలాగే శాస్త్రీయ నిగ్రహాన్ని కలిగి ఉండాలనేది ఇక్కడ శాస్త్రీయ పరిజ్ఞానం ఏదైనా ఉంటే వాటిని సంస్కరణలో తోడ్పాటును అందించాలనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తొమ్మిదవది చూసుకుంటే ప్రజా ఆస్తులను కాపాడడానికి మరియు హింసను అరికట్టడానికి. ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే మనము హింసను అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజల యొక్క ఆస్తులను కాపాడడానికి మనం ఎప్పుడైనా నైతిక బాధ్యతగా తీసుకోవాలన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంరక్షించడానికి మనం ఎప్పటికీ ముందడుగు వేస్తూ ఉండాలన్నది ఇక్కడ గమనించవచ్చు. అంటే సామూహిక కార్యకలాపాలు కానీ లేదంటే వ్యక్తిగత కార్యకలాపాలు కానీ ఏవైతే ఉంటే వాటి రంగాలలో రాణించడానికి కృషి చేయడం కానీ లేదంటే దేశం యొక్క ఉన్నత స్థాయి ప్రయత్నాలను పెంచడం అలాగే దేశం యొక్క విజయానికి మనం కూడా దోహదపడటం అనేది ఇక్కడ 10వ ఫండమెంటల్ డ్యూటీలో తెలుస్తున్నటువంటి విషయం. ఇక 11వ డ్యూటీ చాలా ఇంపార్టెంట్ డ్యూటీ. ఇది ఏంటంటే మనకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు ప్రాథమిక విద్యను అందించాలనేది మనము ఫండమెంటల్ రైట్స్లో కూడా 21A ఆర్టికల్లో చూసాం. అంటే 21A ఆర్టికల్లో చేర్చినటువంటి విషయం ఏదైతే ఉందో దానిని ఫండమెంటల్ డ్యూటీలో కూడా చేర్చడం జరిగింది. దీనిని ఎప్పుడు చేర్చారో ఈ 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విషయం 11వ డ్యూటీని కూడా అప్పుడే చేర్చారు. అది ఎప్పుడు కాదు, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 86వ భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. ఇది 2002లో చేర్చడం జరిగింది. ఇంతకీ ఏం చేర్చారయ్య అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళని తల్లిదండ్రులు విద్యనే అందించాలి. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు లేకపోతే వారిని సంరక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు విద్యను అందించాలి. వాళ్ళకి బాధ్యతగా ఉండాలనేది తల్లిదండ్రుల బాధ్యతగా ఉండాలనేది మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది. అంటే స్టార్టింగ్లో 10 తర్వాత ఒకటి చేర్చారు. మొత్తం టోటల్గా ఇప్పుడు 11 డ్యూటీస్ అయితే ఉన్నాయి మనకి. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనం డెఫినెట్గా ఇప్పుడు ఆన్సర్ చేయాల్సింది 11 ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యావో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. అంటే ప్రాథమిక విధులపై ఫండమెంటల్ డ్యూటీస్పై మన భారతదేశ గవర్నమెంట్ ఎలా ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క బాధ్యత ఏంటి, వాటి కోసము పరిరక్షించడానికి వాటిని గురించి తెలపడానికి ఒక కమిటీని వేసేది. ఆ కమిటీ ఏదయ్యా అంటే వర్మ కమిటీ అంటాం. ఆ వర్మ కమిటీ చెప్పినటువంటి సూచనల ప్రకారము జనవరి 3 ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక విధుల దినంగా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని సూచించింది. దాని ప్రకారమే భారత ప్రభుత్వము జనవరి 3ని ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ రోజుని ఫండమెంటల్ డ్యూటీస్ డేగా జరుపుకుంటూ ఉన్నారు మన భారత ప్రజలందరూ. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎందుకు లేవు 10 ఫండమెంటల్ డ్యూటీస్ అంటే స్వరణ్ సింగ్ కమిటీ వచ్చిన తర్వాత ఎందుకు చేర్చడం జరిగింది అంటే ఒకటి మన ప్రియాంబుల్లో అంటే ప్రవేశికలో చూసుకుంటే SSDR అంటే ఇక్కడ ఏంటంటే సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. స్టార్టింగ్లో ఇవన్నీ లేవు, ఓన్లీ SDR అనేది మాత్రమే ఉంది. ఏంటి SDR? సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీగా ఉంది. తర్వాత ఈ 2 పదాలను చేర్చారని మనకు తెలుసు. ఏంటయ్యా అవి అంటే సోషలిస్ట్ అండ్ సెక్యులర్. ఈ పదాలతో పాటు ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది. అయితే ఈ సందర్భంలో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అంటే సోషలిస్ట్ అనే పదాన్ని ఎప్పుడైతే చేర్చారో అప్పుడు ప్రాథమిక విధులను గురించి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఈ సామ్యవాదం అంటే ఏంటయ్యా అంటే సామ్యవాదం అనేది ఒక వ్యక్తి యొక్క బాధ్యతను గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ పదాన్ని ఎప్పుడైతే చేర్చారో దానికి సంబంధించి ఫండమెంటల్ డ్యూటీస్ను కూడా చేర్చాలని ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ ద్వారానే మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చడం జరిగింది. అప్పుడు చేర్చినప్పుడు 10 ఉన్నాయి, తర్వాత 11గా ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ
ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత మనము డిపిఎస్పి గురించి ఆలోచించాలి. ఈ డిపిఎస్పినే ముందుగా చెప్పాలి, కాకపోతే ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ వెంటనే చెప్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఇప్పుడు క్లాస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటివి 36 ఆర్టికల్ నుంచి 51 వరకు ఉంటాయి. వీటిని గురించి మనము తర్వాతి క్లాస్లో చర్చించుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయకపోతే షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.